డాడీకి 13 ఇయర్స్ నుండి డయాలసిస్ అవుతుంది అనమాట. 13 సంవత్సరాల నుండి డయాలసిస్ అవుతుంటే డాడీ కోసం తీసుకోవడం జరిగింది మా బాలా సార్ ద్వారా. అయితే వాడిన 2 మంత్స్లో సార్ ఈ కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళకి ఏంటంటే క్రియేటిన్ టెస్ట్ అని ఉంటుంది. 13.5 ఉండే సార్ క్రియేటిన్. డాడీకి వాడిన 1-2 మంత్స్ లోపట్ల 3.5కి వచ్చిందనమాట క్రియేటిన్. ఆ 3.5 రాగానే అప్పటి నుండి నేను డిసైడ్ కావడం జరిగింది, బిజినెస్లో దిగడం జరిగింది సార్. ఇప్పటికి 150 అబౌవ్ పీపుల్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. నాకేంది పర్సనల్గా యూజ్ అయిందంటే నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. మన బండి మీద ఆల్రెడీ నేను అంతకుముందు మార్కెటింగ్ చేసాను అనమాట. బండి మీద కొద్ది దూరం నడవంగానే బ్యాక్ పెయిన్ లెక్క వచ్చేది సార్. అది బ్యాక్ పెయిన్ రిమూవ్ అయిపోయింది. మా మేడం వాళ్ళ గిట్ట హెల్త్ ప్రాబ్లం ఉండే. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం ఏంటి సార్ ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు వాడొద్దని చెప్తాం కదా. గర్భిణీ స్త్రీలకు ఏంటంటే మేము మా మేడం 5 మంత్స్ లోపల ఐదో నెలల గర్భిణీ స్త్రీ అయినప్పుడు అయితే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అడిగామన్నమాట. ఈ మ్యాట్రిక్స్ వాడకుండా ఓన్లీ వాటర్ బాటిల్, హ్యాండ్ బెల్ట్ వాడినాం సార్. ఒక మైగ్రేన్ ఉండే ఈ గర్భిణీ స్త్రీలకు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అయింది. కడుపులో బేబీకి ఏంటంటే బ్రెయిన్లో చిన్న కంతి ఏర్పడిందట సార్ 5 మంత్స్లో. అయితే డాక్టర్ కాడికి వెళ్తే 6 మంత్స్లో టెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే రిమూవ్ చేయాలని చెప్పారు బేబీని. మేము ఆ భయంతో ఏం చేసినామంటే రెగ్యులర్గా వాటర్ తాగిపించిన, బెల్ట్ వాడింది సార్. 6 మంత్స్లో టెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ కంతి అనేది 0 అయిపోయింది సార్, మొత్తం కరిగిపోయింది. హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే డాక్టర్ అమ్మనే డాక్టరే పరిచయం అయిందనమాట, అంత ఇంపాసిబుల్ ఎలా అయిందని. అది సార్ మా మమ్మీకి ఏంటంటే ఒక 50 ఇయర్స్ ఉంటుంది అనమాట. కింద పడింది సార్, 10 ఇయర్స్ బ్యాక్ కింద పడ్డది. ఆమెకి ఏంటంటే లైట్గా పెరాలసిస్ లక్షణాలు వచ్చాయి అనమాట. వన్ సైడ్ మొత్తం తిమ్మిర్లు వచ్చినాయి, గుంజటం జరుగుతుందని చెప్పింది. ఆల్రెడీ అప్పటికే నా తన స్టాక్ ఉందన్నమాట సార్. మిడిల్ కిట్ 9,500 కిట్ స్టాక్ ఉంది. వేసిన 1 వీక్ లోపట్లనే మా ఆమె కిట్ నార్మల్ అయిపోయింది సార్. ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ నలుగురం ఉంటాం. మా పాప స్కూల్ పోయినా కానీ అదే బాటిల్ తీసుకెళ్తుంది సార్. మా మామగారికి పెరాలసిస్ వచ్చింది సార్. షుగర్ పేషెంట్, పెరాలసిస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. మనకు పెరాలసిస్ అయితే మా చుట్టుపక్కల మా పక్కనే అనమాట ఒక వైద్యం చేశారనమాట. ఓన్లీ ఏంటి సార్, నాటు వైద్యం, చందుపట్ల దగ్గర అనమాట, పక్కన మన పులిగిల పక్కన సార్, యాదాద్రి పులిగిల పక్కన. అలా టెస్ట్ చేపిస్తే ఆయనకు పెరాలసిస్ వచ్చిందని చెప్పారు. మేము వాడి 1 మంత్లో సార్. మా బామ్మ దగ్గర చెప్తే ఏంటంటే ఇలాంటి నేను నమ్మను బావా. సార్ మైక్ బ్రేక్ అయినట్టుంది. అది కాల్ వచ్చేది. ఓకే. వాయిస్ వస్తలేదు సార్, మాట్లాడండి. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. అయితే మా బామ్మడికి చెప్తే నమ్మలేదు సార్. నేను ఆల్రెడీ హాస్పిటల్లో టెస్ట్ చేయించాను, ఇవన్నీ నేను నమ్మను అన్నాడు. అయితే నువ్వు డబ్బులు ఇవ్వకటమే, మా మామనే కదా అని ఒక కిట్ తీసుకుపోయి వాడిపించాను సార్. 1 మంత్ లోపట్ల పెరాలసిస్ లక్షణాలు మొత్తం పోయినాయి అనమాట. అతనికి షుగర్ ఉంది 10 ఇయర్స్ బ్యాక్ నుండి. ఇప్పుడు 3 పూటలు అన్నం తింటుండు, మెడిసినే బంద్ చేసింది సార్. 9 మంత్స్ అవుతుంది ఇప్పుడు వాడబట్టి. ఆల్రెడీ మనం టెస్ట్ మనీ గిట్ట నేను వీడియోలో పెట్టాను అనమాట. ఆల్రెడీ బ్లైండ్, మా మామ కళ్ళు కనబడాయి. యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోయినాయి అనమాట. షుగర్ మొత్తం షుగర్ ఫ్రీ అయిపోయింది సార్. ఇంకా చాలా మందికి ఇచ్చినాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్